ఏంటి మాణిక్యం ఏం చేస్తున్నావు? సంజయ్ బాబు గారు కోటు ఇస్త్రీ చేస్తున్నానండి. చేసిన చాలు ఇక తప్పు. అయ్యో మీకెందుకు బాబు శ్రమ, చేయడానికి నేను ఉన్నానుగా. ఏంటి చేసేది? నిన్న నువ్వు చేసిన కోటుకి ఇంకా మడతలు కూడా బాలేదు. అయినా సంజయ్ బాబుకి ఏం కావాలో నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. అయిపోయినరా బాబు. సుగతి ఇంటే టింగ్ 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 మనిషి బ్రతుకింటే. టింగ్ టింగ్ టింగ్. రాజా ఇస్త్రీ చేస్తున్నావా? కాదు, డాన్సింగ్ చేస్తున్నాను. చిలిపి, నువ్వు కామెడీగా మాట్లాడతావు. ఇంతకు ముందు కూడా నువ్వెక్కడో కామెడీగా మాట్లాడినట్టున్నావయ్యా. నీ పేరు రాజా కదా? కాదు, మరి ఏంటి? శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్, ముద్దుగా రాజా అంటారు. అదేమిటయ్యా, నీ పేరు శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్ అయితే రాజా అని ఎందుకంటారు? ఛాన్సే లేదే. ఛాన్సే లేదు కదా, అయితే మీరు నన్ను చూసే ఛాన్స్ కూడా అస్సలు లేదు. అంతేనటవా? నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి బర్ణాలు రాయించుకోండి, వెళ్ళండి. బర్ణాలు బర్ణాలు. Surprise! Wow! Beautiful! 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 అబ్బా, మీదెంత గొప్ప టేస్ట్ అండి. అబ్బా, ఎంత బాగుందో. Now the real surprise. కళ్ళు మూసుకోండి. Hey, no cheating. Ta-da! మై గాడ్, మై గాడెస్ అనాలి. మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది. స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా. నా అంత సైజుకు బ్లో అప్ చేయమన్నాను. ఫెంటాస్టిక్ కదా. ఆకలండోయ్, మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ తెచ్చాను. బిస్కెట్లు, కాఫీ, లంచ్. ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు? అయితే మంచం కింద దాచారనమాట లవర్ భామని. మంచమే లేదు, దాని కింద ఎక్కడ? అయితే పెరట్లో దాచుంటారు. హలో అమ్మో, అక్కడంతా పాములు. ఇది కాటుకు కాదు, బ్లాక్ పెయింట్ రంగు. పొద్దున మీ బొమ్మేశానుగా. అయ్యో ఏమైంది? బయట ఎవరన్నా వింటే. బ్రహ్మచారి కన్నెపిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి, అప్పుడు అరిచినా రేపని అంటారా? షో మేడం, నేను మిస్సుని. అయినా నాకు లేని భయం మీకెందుకండి? ఎనీవే, మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు. మనం పెళ్ళాడేస్తే అమ్మో. ఏ నా అందం మీకు చాలేదా? అబేబే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్. అయితే సరేనా? ఐ మీన్ మీరు లేదు మాను లేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను. మా ఇంట్లో ఫోన్ లేదండి, నేను బేదవాణ్ణి కదా. ఓ, అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా? అయ్యుండొచ్చండి. పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి? ఏమీ లేదు. మీరిస్తారా? ఇవ్వను. ఏ, మీరు మంచాళ్లే కదా. అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వృద్ధనారి పతివ్రత. అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం. చాలా. నేను తాడులా కనిపించే త్రాచుపాముని. అయితే మనకు పెళ్ళొద్దు. ఖచ్చితంగా వద్దు, హైలీ డేంజరస్. మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు. మీరు నిజంగా తాడుముక్క గారే. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఆకలి ఆకలి, రండి భోంచేద్దాం. మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించారా? టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటకం రిహార్సల్స్ రావచ్చుగా. పూజా, నాన్నక్కడ పిగ్గుకి వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు
సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలిసి తిరుగుతున్నాడు వెధవ. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా అదే సార్ నన్ను ఈయనకి అమ్మ వేషం ఏమంటున్నారు అడుగు సాయిబాబు పెంట్ ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, మనసు పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపు తినేస్తా. వచ్చేసారా Yes. ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. నోర్మయ్. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాబు బాగుంటాడు. ఆ వెధవ పేరుతో చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. అఫ్ కోర్స్ నాకు ఇష్టం అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏమి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ. మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలా గేమ్ తోళ్ళ అరవకండి, పలుసు పడిపోతుంది. పడిపోతే పడిపోనేవండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుగ్గా కామరాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చారు అనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ ఆపండి, నా వల్ల కావట్లేదు. చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుగ్గా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏంటి మీరు ఎంగా? మీ ఇంట్లో అద్దాలు లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడకు పోస్ట్ చేయండి. అది బాబు ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధమైనా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు వెళ్ళరా, ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే టమ్ టమ్ చిత్తామని దాన్ని బట్టరా.